టైం బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. భారత్ అభ్యర్థనతోనే చోక్సీని అరెస్ట్ చేశామని బెల్జియం ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. చోక్సీని భారత్కు తరలించేందుకు కేంద్రం కసరత్తును వేగవంతం చేసింది. బెల్జియం అధికారులతో చర్చించడానికి అధికారులు అక్కడికి వెళ్తున్నారు. భారత్ అభ్యర్థన మేరకే మెహుల్ చోక్సీని అరెస్టు చేశామని బెల్జియం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బెల్జియం సర్కారు ముందు బలమైన వాదనలు వినిపించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈడీ, సీబీఐతో పాటు బ్యాంక్ అధికారులు బెల్జియంకు వెళ్లే బృందంలో ఉన్నారు. అనారోగ్యాన్ని సాకుగా చూపించి భారత్కు తనను అప్పగించవద్దని చోక్సీ బెల్జియం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమే తాను బెల్జియంకు వచ్చినట్టు తెలిపాడు. చోక్సీ అరెస్టు తర్వాత భారత బ్యాంకులను ముంచి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ లాంటి వాళ్లను కూడా భారత్కు తీసుకొచ్చే విషయంపై దర్యాప్తు ఏజెన్సీలు ఫోకస్ పెట్టాయి. లష్కర్ ఉగ్రవాది రానాను అమెరికా భారత్కు అప్పగించిన కొద్ది రోజులకే బెల్జియంలో చోక్సీ అరెస్టు కావడం గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. ఆంటిగ్వా, బార్బుడాకు చోక్సీ పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. వీరిని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.